కీర్తిశేషులు పేరం గరుడాచలం నాయుడు సత్రమాస్తులను అన్యక్రాంతం కానివ్వము. కీర్తిశేషులు పేరం గరుడాచలం నాయుడు సత్రం బాపట్ల ప్రజలు ఆసక్తి నాడు కీర్తిశేషులు గరుడాచలం నాయుడు పేద ప్రజల కోసం వారి వసతులు అవసరార్థం దానం చేసిన స్థలం అది ఈరోజు బాపట్ల నడిబొడ్డున ఉంటూ పట్నానికే ప్రతిష్టాత్మకంగా ఉంది. ఇప్పటికే అక్కడ కాలక్షేప మండపంకి తగిన అనుమతులు పొంది ఉన్న నూతన అపర కర్మల భవనం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పనులు మొదలు కాలేదు. కోడ్ ముగిసిన వెంటనే పనులు ప్రారంభమవుతాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పాత్రికేయులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే కీర్తిశేషులు పేరం గరుడాచలం నాయుడు గారి ఆస్తులను కొందరు వ్యక్తులు అన్యాక్రాంతం చేయడానికి పూనుకున్నారని తెలిసింది. ఉదయం పూట వచ్చి కొంతమంది ఆ స్థలాన్నంతా కొలతలేస్తున్నారట. దీని మీద ఈఓ గారిని వివరణ కోరగా ఆయన అందుబాటులో లేడు. తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే అక్కడ ఎవరో పెట్రోల్ బంకు కట్టడం కోసం అనేది ఒక కార్యక్రమం మొదలుపెట్టారని చెప్పి తెలిసింది. గతంలో మన ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ కోన రఘుపతి గారు అక్కడ ఆ సత్రంలో అపకర్మల ధర్మశాల కోసం చెప్పిన ఒక 25 సెంటు స్థలాన్ని కూడా కేటాయించి దాంట్లో శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశారు. అట్లాగే ఒక క్రీడా ప్రాంగణానిగా ఏర్పాటు చేసి దాంట్లో కబడ్డీకి, ఫుట్బాల్కి, అట్లాగే ఒక ఈత కొలను కూడా ఏర్పాటు చేయాలని ఒక ప్రపోజల్స్ కొన్ని పెట్టి ప్రజలకు ఉపయోగంగా ఉండే తీరుగా దాన్ని తీర్చిదిద్దడానికి ప్లాన్లు వేశారు. ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ కార్యక్రమాలన్నీ కూడా కొంచెం ఎనుకబడ్డాయి. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోతా ఎమ్మటే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరో కొందరు వ్యక్తులు దాని మీద కన్నేసి దాన్ని అన్యాక్రాంతం చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఏదో వ్యాపార సంస్థలు పెట్టాలని చెప్పనేసి ప్రపోజల్స్ కొలతలు వేస్తున్నారు. దీన్ని మేము పార్టీ పరంగా కానీ లేదు బాపట్ల ప్రజానికుల తరపున కానీ పూర్తిగా ప్రతిఘటిస్తాం. దీని వెనక ఎవరున్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. వాళ్ళందరినీ బయటపెట్టి పేరం గరుడాచలం నాయుడు గారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా తప్పనిసరిగా మేమందరం ఒక ఉద్యమం లాంటిది చేసి బాపట్ల ప్రజానికులు దాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడతామని ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం.